శాండిగో కామిక్ కాన్ ఈవెంట్ లో హెవీ సౌండ్ చేసిన తర్వాత డిస్నీ D23 ఎక్స్పో ఈవెంట్ నార్మల్ గా సైలెంట్ గా వెళ్ళిపోద్ది అనుకున్నాను, కానీ ఈ ఈవెంట్ కూడా సర్ప్రైజింగ్ గా మంచి అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్స్ తోటి బాగా జరిగింది. అండ్ అప్కమింగ్ డిస్నీ ఫిల్మ్స్ మీద మంచి హైప్ ని జనరేట్ చేసుకున్నారు. MCU వదిలేస్తే అదర్ డిస్నీ ప్రాజెక్ట్స్ గానీ యానిమేటెడ్ లైవ్ యాక్షన్ రీమేక్స్ కి అంత బజ్ గానీ నార్మల్ ఫీల్ ఉంటుంది నాకు. బట్ ఈసారి ఈ అనౌన్స్మెంట్ వల్ల వీళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యొక్క ప్లానింగ్ అయితే చాలా చాలా బాగుంది. పోతే అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ తో పాటు రివీల్ చేసిన కొన్ని అఫీషియల్ క్లిప్స్ పక్కన పెట్టేస్తే కొన్ని అఫీషియల్ గా రిలీజ్ చేయని ఫుటేజ్ ని కూడా చూపించారు. వాటి గురించి కూడా క్లియర్ గా వీటిలోనే అసలు ఏం జరిగిందో D23 ఎక్స్పోలో క్లియర్ గా తెలుసుకుందాం. అన్అఫీషియల్ గా కొంత ఫుటేజ్ అయితే మాత్రం ఓన్లీ ఆ ఈవెంట్ కి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే చూసే అర్హత ఉంటుంది. కానీ ఆ ఇమేజెస్ గానీ క్లిప్స్ గానీ లీక్ అయిపోతుంటాయి ఆన్లైన్ లో. కొన్నిటిని యూజ్ చేయకూడదు, కాపీరైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ వీడియోస్ గానీ ట్రైలర్ క్లిప్స్ గానీ అదే MCUని ఇన్క్లూడ్ చేసుకునే ప్రాజెక్ట్స్ యొక్క ట్రైలర్ ఫుటేజెస్ కూడా చూపించారు. డోంట్ వరీ, లీక్ అయిన ప్రతి ఫుటేజ్ ని కూడా నేను మన ఇన్స్టా పేజ్ లోని స్టోరీలో పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు మన ఇన్స్టా పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఫాలో చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నాకు ఫ్రీ ఉన్న టైంలో మొత్తం అన్ని పెడతా. ఇక అప్డేట్స్ లోనే ట్రోన్ ఎయిర్స్, ఈ ట్రోన్ ఫ్రాంచైజ్ లోని థర్డ్ ఫిల్మ్ అనమాట. ఈ ఫిల్మ్ యొక్క అఫీషియల్ లోగోని రివీల్ చేశారు. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ కి రిలీజ్ అవబోతుంది ఫిల్మ్. అండ్ ఇంతకు ముందు మీరు ట్రోన్ 1 ని అదే ట్రోన్ లెగసీని వాటికి కంటిన్యూషన్ బాగా డిలే అయినప్పటికీ ఇది ఆ 2 పార్ట్స్ కి ఒక స్టాండ్ అలోన్ సీక్వెల్ లాంటిది అని చెప్పారు అనమాట. అండ్ చూస్తున్న పోస్టర్ ఆల్రెడీ ఫస్ట్ లుక్ గానీ ఆ టైటిల్ లోగోని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 పార్ట్స్ కన్నా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. కంప్లీట్ గా రెడ్ గా అండ్ జేరెడ్ లీటో యొక్క ఫస్ట్ లుక్ ని అంటే ఆయన ఫేస్ ని చూపించలేదు కానీ బ్యాక్ సైడ్ చూపించారు. అండ్ ఆయన వెహికల్ ని రివీల్ చేశారు. 9-inch nails ఈ ఫిల్మ్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్టు కూడా రివీల్ చేశారు అనమాట. అంతా ఓకే, బట్ ఈ ఫిల్మ్ కి డైరెక్టర్ ఇంతకు ముందు యోయాకిమ్ రోనింగ్ రీసెంట్ గా డిస్నీ తోటి పనిచేశారు. పైరట్స్ ఆఫ్ ది కేరిబియన్, డెడ్ మ్యాన్, నో టేల్స్, దాంతో పాటు మెలిఫిసెంట్ సెకండ్ పార్ట్, ఆ రెండుకి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఫిల్మ్స్. పైగా స్టైల్ ని మార్చే విధంగా కూడా ట్రై చేస్తున్నారు. అండ్ జెరెడ్ లీటో యాక్టర్ టైం కూడా ఏం బాగాలేదన్నమాట. ఆయన ఏ ఫిలిమ్స్ లోకి వెళ్తుంటే అది కొద్దిగా బ్యాడ్ వైబ్స్ ఉన్నాయి ఆయనకి. మరి ఏం జరుగుతుందో ఈ ట్రోన్ ఏరియస్ అయినా సరే ఆయన కెరీర్ కి బాగా యూజ్ అయ్యేలాగా అవ్వచ్చు. మంచి టాలెంట్ యాక్టరే. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే మాన్స్టర్ జామ్, డిస్నీ రీసెంట్ గా డ్వేన్ జాన్సన్ తోటి ఒక అగ్రిమెంట్ అదే ఒక కొలాబరేషన్ ఇద్దరు కూడా డీల్ ని కుదురించుకున్నారు. ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి ఆయన ప్రొడక్షన్ అండ్ లీడింగ్ మ్యాన్ గా తీసుకోవాలని డిస్నీ ఆయన తోటి కొలాబరేట్ అయింది. లైక్ వార్నర్ బ్రోస్ టామ్ క్రూజ్ తో అయినట్టు. డిస్నీ దగ్గర చాలా కుప్పలు దెబ్బ IP ఫ్రాంచైజెస్ ఉన్నాయి. మార్వెల్ గానీ, అవతార్ గానీ, స్టార్ వార్స్ గానీ, ఎక్స్మెన్ గానీ ఇలా బాగా డబ్బులు సంపాదించగలిగే పాపులర్ ఫ్రాంచైజెస్ గానీ, యానిమేటెడ్ రీమేక్స్ గానీ పాప్ కల్చరల్ గా వాళ్ళు చాలా ఉంది కాబట్టి ఆ స్టూడియోస్ స్టార్స్ మీద డిపెండ్ అవ్వదు. ఎందుకంటే అంతంత డబ్బులు సంపాదించేసే ఫ్రాంచైజెస్ గానీ యానిమేటెడ్ పాపులర్ స్టఫ్ ఉన్నప్పుడు స్టార్స్ కి ఎక్కువ శాలరీస్ ఇస్తూ వాళ్ళకి ఎప్పుడు వీలైనప్పుడు స్కెడ్యూల్స్ కి వచ్చేలాంటి స్టార్స్ మీద డిపెండ్ అవ్వడం అసలు ఇష్టం ఉండదు. కానీ ఇంత భారీ శాలరీస్ తీసుకునే డ్వేన్ జాన్సన్ తో ఎందుకు కొలాబరేట్ అయ్యారో మనకి ప్రాపర్ రీజన్ తెలియదు. కానీ వీళ్ళ కొలాబరేషన్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈ మోటార్ స్పోర్ట్ వరల్డ్స్ లోని మొదటి లైవ్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ గా రాబోతున్న ఈ మాన్స్టర్ జామ్ ఫిల్మ్ ని అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి డెవలప్మెంట్ లో ఉంది. నేను అందులో భాగం అని చెప్పారు. రిలీజ్ గురించి తెలియదు కానీ మోవానా 2 యొక్క ట్రైలర్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు. మీరు చూడొచ్చు, ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఉంది. తర్వాత బ్రేక్ డౌన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ మోవీ యొక్క న్యూ లుక్ ని అండ్ మోవానా 2 కు సంబంధించి కొత్త సాంగ్ ని కూడా ప్లే చేశారనమాట. అలానే డ్వేన్ జాన్సన్ గారి అప్డేట్స్ నుండి ఏంటంటే ఈ మోవానా యొక్క లైవ్ యాక్షన్ రీమేక్ కూడా ఎప్పటిలో ఉన్న విషయం మనకు తెలిసిందే. అది కూడా ఆయన ఈ మోవీ పాత్రని ప్లే చేయబోతున్నట్టు. ఆ యానిమేటెడ్ ఫస్ట్ పార్ట్ లైవ్ యాక్షన్ రీమేక్ కూడా డెవలప్మెంట్ లో ఉందన్నమాట. అలానే డిస్నీ డ్వేన్ జాన్సన్ గారి జంగిల్ క్రూజ్ సెకండ్ పార్ట్ కూడా డెవలప్మెంట్ లో ఉంది. బట్ ఈ ఈవెంట్ లో అయితే అనౌన్స్ చేయలేదు. అండ్ మరికొన్ని ప్రాజెక్ట్స్ ని సీక్రెట్ గా ఉంచారనమాట. డ్వేన్ జాన్సన్ గారు చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని డిస్నీ తోటి చేయబోతున్నారు. ఆ తర్వాత మనకి ఈ ఇయర్ లో MCU నుండి మిగిలి ఉన్న ప్రాజెక్ట్ అగతా ఆల్ అలాంగ్ ఈ ఇయర్ September 18th డిస్నీ ప్లస్ లో రిలీజ్ అవబోతుంది సీజన్ 1. దానికి సంబంధించిన ట్రైలర్ ని కూడా షోకేస్ చేశారు. వాండావిజన్ కి స్పిన్ ఆఫ్ లాంటిది. ఆ తర్వాత ఫేమస్ ఫ్రాంచైజ్ టాయ్ స్టోరీ 5th పార్ట్ ని కూడా అనౌన్స్ చేశారు. 2026 లోనే రాబోతుందంట. మరి ఎప్పుడు మనకు తెలియదు. సమ్మర్ కి ప్లాన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సమ్మర్ లోని ఎవెంజర్స్ డూమ్స్ డే ఉంది. దాంతో పాటు స్టార్ వార్స్ ప్రాజెక్ట్ కూడా డిస్నీకి సంబంధించి ఉంది. సమ్మర్ కి మే మంత్ లోనే ఆ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు టాయ్ స్టోరీ 5th పార్ట్ ని కూడా సమ్మర్ లో పెడితే ప్రాబ్లం అవుతుంది. ఆండ్రూ స్టాంటనే ఈ ఫిల్మ్ కి డైరెక్టర్ అండ్ రైటర్ అంట. దాంతో పాటు టాయ్స్ కి టెక్నాలజీకి బ్యాటిల్ లాగా ఉండబోతుందంట ప్లాట్ అంతా. ఆ తర్వాత ఫ్రోజన్ థర్డ్ పార్ట్ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఇది నాకు కొద్దిగా షాకింగ్ గా అనిపించింది. కారణం ఏంటంటే ఫ్రోజన్ సెకండ్ పార్ట్ నాకు థియేటర్కల్ గా ఆ విజువల్స్ 3D అంతా బాగున్నాయి. బట్ ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేసుకుంటే డౌన్ అయిపోయింది స్టోరీ గానీ ప్రెజెంటేషన్ గానీ. సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ పార్ట్ అంటే ఓన్లీ వన్ రీజన్, డబ్బులు. ఫ్రోజన్ సెకండ్ పార్ట్ మిక్స్డ్ రివ్యూస్ తో కూడా హైయెస్ట్ గ్రాసింగ్ యానిమేటెడ్ ఫిల్మ్ గా రికార్డ్ ని క్రియేట్ చేసింది అనమాట. అంటే యానిమేటెడ్ ఫిల్మ్స్ కి నార్మల్ గానే పెద్ద లాంగ్ రన్ ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్ ఇంప్రెషన్ సీక్వెల్ పుల్ పక్కన పెడితే థియేట్రికల్ గా వండర్ఫుల్ విజువల్స్ తో ఇలాంటి యానిమేటెడ్ ఫిల్మ్స్ కి చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు మనం ఇన్సైడ్ అవుట్ 2 అయితే హైయెస్ట్ గ్రాసింగ్ యానిమేటెడ్ గా రికార్డ్ ని మళ్ళీ క్రియేట్ చేసింది కదా. ఆ రికార్డ్ ని ఫ్రోజన్ 3 బీట్ చేయొచ్చు, లేదంటే ఇన్సైడ్ అవుట్ థర్డ్ పార్ట్ బీట్ చేయొచ్చు.
అలానే ఈ ఫిల్మ్ కి సంబంధించి కాన్సెప్ట్ ఆర్ట్స్ ని రివీల్ చేస్తూ 2027 రిలీజ్ ఇయర్ అని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే సెకండ్ పార్ట్ కి థర్డ్ పార్ట్ కి ఆల్మోస్ట్ 8 years గ్యాప్. ఆ తర్వాత ఇంక్రెడిబుల్స్ థర్డ్ పార్ట్ యొక్క అనౌన్స్మెంట్ కూడా జరిగింది. చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ సీక్వెల్స్ కి చాలా గ్యాప్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ 2004, సెకండ్ పార్ట్ 2018. మరి థర్డ్ పార్ట్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ బ్రాడ్ బర్డ్ డైరెక్షన్ కి రిటర్న్ అవుతున్నారని మాత్రమే రివీల్ చేశారు. అండ్ సెకండ్ పార్ట్ 1.2 billion దాటి కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ తర్వాత జూటోపియా సెకండ్ పార్ట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ 2016 లో వచ్చింది. ఈ సెకండ్ పార్ట్ అనేది November 26 నెక్స్ట్ ఇయర్ నే రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అండ్ కొంత ఫొటోస్ ని కూడా రెప్టైల్స్ కి సంబంధించింది చూపించారనమాట. జూటోపియా ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ 1 billion కలెక్ట్ చేసింది. మరి సీక్వెల్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి నవంబర్ లో రిలీజ్ అయ్యాక. ఆ తర్వాత స్నో వైట్ యొక్క లైవ్ యాక్షన్ రీమేక్ ని అనౌన్స్ చేశారు. అండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. రేచల్ జాగ్లర్ ఈ ఫిల్మ్ లో మెయిన్ లీడ్ అనమాట. ఆమె వెస్ట్ సైడ్ స్టోరీ తర్వాత చాలా మంచి అప్రిషియేషన్ పొందినప్పటికీ బాక్స్ ఆఫీస్ హిట్ అయితే మాత్రం మొదటిసారిగా హంగర్ గేమ్స్ తోటి కుదిరింది. కానీ ఇప్పుడు ఆమెకి చాలా మంచి ఛాన్సెస్ దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ మార్చ్ కి ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది మార్క్ వెబ్ డైరెక్షన్ లో. ఇమేజెస్ అండ్ క్లిప్స్ తో పాటు గాల్ గడోట్ యొక్క ఈవిల్ క్వీన్ లుక్ ని కూడా రివీల్ చేశారు. లుక్ బానే ఉంది, కాకపోతే మరి క్లోజప్ షాట్స్ లోని ఆర్ట్ గా ఉంది. ఆ తర్వాత ఇన్సైడ్ అవుట్ ఫ్రాంచైజ్ కి స్పిన్ ఆఫ్ గా డ్రీమ్ ప్రొడక్షన్స్ అని చెప్పి సెపరేట్ గా స్పిన్ ఆఫ్ ని కూడా అనౌన్స్ చేశారనమాట డిస్నీ పిక్సార్ నుండి. ఆ తర్వాత స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ కి చాలా మంచి గుడ్ న్యూస్. ద మ్యాండలోరియన్ అండ్ గ్రోగు యొక్క థియేట్రికల్ ఫిల్మ్, స్టార్ వార్స్ థియేట్రికల్ ఫిల్మ్ చూసి చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. డిస్నీ ప్లస్ లో ఈ వెబ్ సిరీస్ తో సావ కొడుతున్నారు. హ్యాపీగా మరొక 2 years వెయిట్ చేయాలి. స్టార్ వార్స్ ఫిల్మ్ ని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఫ్యాన్స్ అందరూ కలిసి. కాకపోతే ఒక్క బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫిల్మ్ 2026 May 22 రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేశారు. అదే ఇయర్ అదే మంత్ May 1 కి అవెంజర్స్ డూమ్స్ డే రిలీజ్ కాబోతుంది అనమాట. 21 days గ్యాప్ ఉందన్నమాట. మార్వెల్ ఫిల్మ్స్ లాంగ్ రన్ పెద్దగా ఉండకపోయినా సరే అది అవెంజర్స్ ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా 21 days దగ్గర ఏదో కొంత ఇబ్బంది ఉండొచ్చు. మేబీ సమ్మర్ లో క్లాషెస్ అనేవి కామన్ అనమాట. కాకపోతే మ్యాండలోరియన్, అవెంజర్స్ లాంటి ప్రాజెక్ట్స్ 1 billion నుండి 2 billion వరకు కలెక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఫిల్మ్స్. ముఖ్యంగా స్టార్ వార్స్ కి ఎలాన్ గా డొమెస్టిక్ గానే గట్టి రెస్పాన్స్ ఉంటుంది. మరి చూడాలి ఏమవుతుందో ఆ సమ్మర్ లో. రెండు కూడా డిస్నీవే. ఆ తర్వాత పర్సీ జాక్సన్ యొక్క సీజన్ 2 ని అనౌన్స్ చేశారు. ద సీ ఆఫ్ మాన్స్టర్స్ అంట 2025 లోని ఈ సీజన్ 2 డిస్నీ ప్లస్ లో రాబోతుందని చెప్పి అనౌన్స్ చేశారనమాట. అలానే స్టార్ వార్స్ యూనివర్స్ నుండి ఈ ఇయర్ లో రాబోతున్న స్కెల్టన్ క్రూ యొక్క ఫస్ట్ పోస్టర్ ని అండ్ ఫుటేజ్ ని కూడా రివీల్ చేశారు. ఈ ఇయర్ లాస్ట్ కి డిసెంబర్ లోని ఈ స్టార్ వార్స్ నుండి స్కెల్టన్ క్రూ టీవీ షో అయితే మాత్రం డిస్నీ ప్లస్ లోని రాబోతుంది అనమాట. అలానే ముఫాసా ద లయన్ కింగ్ యొక్క అఫీషియల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ యొక్క బ్రేక్ డౌన్ ఆల్రెడీ మన ఛానల్లో మాట్లాడుకున్నాం. ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ తర్వాత మాట్లాడుకుందాం. ఇక మార్వెల్ ప్యానెల్ కి వెళ్ళిపోతే డేర్ డెవిల్ బోర్న్ అగైన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మామూలుగా లేదు, అరాచకం అని చెప్పాలన్నమాట. మాస్ వేరే లెవెల్లో ఉంది. పనిషర్ అండ్ కింగ్ పిన్ దాంతో పాటు విలన్ ని కూడా చూపించారు అనమాట. కంప్లీట్ గా ప్లాట్ ఏ విధంగా ఉండబోతుందో ట్రైలర్ లోని అర్థమైంది. యాక్షన్ వైలెన్స్ అయితే ఫిక్స్ అయిపోవచ్చు 18+ అనమాట. నెక్స్ట్ ఇయర్ మార్చ్ కి ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ కాబోతుందంట. మొత్తం 9 episodes ఉంటాయంట సీజన్ 1 కి. పనిషర్ ఎంట్రన్స్ కి అయితే గోల పెట్టారు అనమాట లుక్ రివీల్ అవగానే. తర్వాత ట్రైలర్ ని ఇన్స్టాలో పెడతాను అండ్ ట్రైలర్ బ్రేక్ డౌన్ ని కూడా మన ఛానల్లోని అప్లోడ్ చేస్తాను. చాలా డీటెయిల్స్ ఉన్నాయి అందులో. ఆ తర్వాత క్యాప్టెన్ అమెరికా 4 బ్రేవ్ న్యూ వరల్డ్ యొక్క క్లిప్ ని కూడా రివీల్ చేశారు. ఆ క్లిప్ లో రెడ్ హల్క్ ఉన్నాడు అనమాట. రెడ్ హల్క్ అయితే అదే హారిసన్ ఫోర్డ్ గారి రెడ్ హల్క్ డిజైనింగ్ చాలా బాగుంది. మజిల్స్ గానీ ఆ బాడీ స్ట్రక్చర్ గానీ అంతా కూడా. కాకపోతే విఎఫ్ఎక్స్ కంప్లీట్ కాలేదు. అండ్ ఆ క్లిప్ ని ఆ ఇమేజ్ ని కూడా యూజ్ చేస్తే మళ్ళీ కాపీరైట్స్ పడతాయేమో అనే బాధ. బట్ నెక్స్ట్ ఇయర్ గ్రీన్ హల్క్ తో బాధపడిన ఫ్యాన్స్ కి రెడ్ హల్క్ సాటిస్ఫై చేస్తాడో లేదో చూడాలి. అలానే ఈ క్యాప్టెన్ అమెరికా 4 ఫుటేజ్ లోని మరి కాస్త డీటెయిల్స్ ని కూడా, అంటే శామ్ విల్సన్ యొక్క కాస్ట్యూమ్ సూట్ ని కూడా, మొత్తం న్యూ సూట్ ని కూడా రివీల్ చేశారు ఆ ఫుటేజ్ లోని. అలానే ఫెంటాస్టిక్ 4 యొక్క ఫస్ట్ లుక్ ని కూడా మరి కాస్త రివీల్ చేశారు. ఇంతకు ముందు శాండిగో కామిక్ కాన్ ఈవెంట్ లోని స్మాల్ టీజర్ ని రివీల్ చేశారు కదా. ఆ టీజర్ బ్రేక్ డౌన్ ఆల్రెడీ మన ఛానల్లోని అప్లోడ్ చేశాను, లీక్ అయిన ఫుటేజ్ ది. ఈసారి ఫుటేజ్ ఏం కొత్తగా చూపించలేదు కానీ లుక్ ని అయితే రివీల్ చేశారనమాట వాళ్ళ నలుగురిని. ఆ తర్వాత మరొకసారి థండర్ బోల్ట్స్ ఫిల్మ్ కి సంబంధించిన ఫుటేజ్ ని చూపించారనమాట. శాండిగో కామిక్ కాన్ ఈవెంట్ తో పాటు ఇందులో కూడా చూపించారు. కాకపోతే ఇందులోని సెంట్రీ యొక్క లుక్ ని రివీల్ చేశారు. సో నేను ప్రీవియస్ గా హెచ్సిసి ఫుటేజ్ లో లీక్ అయిన దాంట్లో డిస్క్రిప్షన్ లోని లూయిస్ పుల్మ్యాన్ ని బాబ్ అని మెన్షన్ చేశారు. కామిక్స్ లో రాబర్ట్ రెనాల్డ్స్ నే బాబ్ అని మెన్షన్ చేస్తారు. సెంట్రీ క్యారెక్టర్ అనమాట. సో సెంట్రీ క్యారెక్టర్ థండర్ బోల్ట్స్ లో విలన్ గా ఉండొచ్చు అని అనిపించింది. సో ఇవాళ రివీల్ చేసిన క్లిప్ లో అయితే మాత్రం సెంట్రీ గాల్లో ఇలా ఎగురుతున్నాడు అనమాట. సెంట్రీ కొద్దిగా సూపర్ మ్యాన్ కి సిమిలర్ గా ఉంటాడు అనమాట. సో థండర్ బోల్ట్స్ లో విలన్ గా చూపించొచ్చు అండ్ క్లియర్ గా చూపించేశారు ఆ ఫుటేజ్ లో. తర్వాత ఇన్స్టాలో పక్కగా పెడతాను ఆ ఫుటేజ్ ని. ఆ తర్వాత మార్వెల్ ప్యానెల్లో ఐరన్ హార్ట్ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఎలెనా బిలోవా లుక్ అయితే రివీల్ అయింది. అది థండర్ బోల్ట్స్ లోనో మరి ఐరన్ హార్ట్ తెలియదు కానీ వర్స్ట్ గా ఉంది ఆ లుక్ అయితే. ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ September 3 కి డిస్నీ ప్లస్ లో రిలీజ్ అవుతుంది. అయితే ఎంటైర్ D23 ఎక్స్పో ఈవెంట్ లో నాకు అద్భుతంగా అనిపించిన అనౌన్స్మెంట్ అయితే మాత్రం అవతార్ ఫైర్ అండ్ యాష్ థర్డ్ పార్ట్ యొక్క టైటిల్ ని రివీల్ చేశారనమాట. యాక్చువల్ గా థర్డ్ పార్ట్ ఈ ఇయర్ డిసెంబర్ కి మనం చూసేయాలి. రైటర్ స్ట్రైక్ వలన నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కి రిలీజ్ కాబోతుంది. ఎనీవే అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే అవతార్ 4 చాలా ఇయర్స్ వెయిట్ చేయాలి.
అవతార్ 3 మాత్రం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కి ఫిక్స్. నిజంగా ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ ని లీక్ అయిన వీడియోస్ లో చూస్తున్నప్పుడు ఫొటోస్ లోని బాబోయ్ ఎలా ఉందంటే ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. అంటే జస్ట్ కాన్సెప్ట్ ఆర్ట్స్ లోనే ఆ బ్యూటిఫుల్ ప్లెజెంట్ విజువల్స్ ని చూస్తున్నప్పుడు ఈవెన్ గాడ్ కూడా ఎంత అద్భుతమైన ప్రపంచాన్ని, పాండోరా లాంటి గ్రహాన్ని, విజువల్స్ ని, ఆ స్పీసెస్ ని క్రియేట్ చేయలేదు కదా. అసలు జేమ్స్ కెమెరాన్ గారి విజన్ ఏంటి అని చెప్పి ఆ లీక్ అయిన ఫొటోస్ లోనే నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటే ఆ D23 ఎక్స్పో ఈవెంట్ లో చూసిన వాళ్ళకి ఎలా ఉండొచ్చు. పైగా ఇది కాన్సెప్ట్ ఆర్ట్సే, రియల్ ఫిల్మ్ ఇంకెలా ఉంటుందో. అయితే ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ లో మనకి ఈ నావీ ట్రైబ్ యొక్క ఫైర్ బేస్డ్ ట్రైబ్ యొక్క లుక్ ని కూడా కాన్సెప్ట్ ఆర్ట్స్ లో రివీల్ చేశారు. జేమ్స్ కెమెరాన్ గారు చెప్పారు కదా, ఒక డిఫరెంట్ ఫైర్ టైప్ ట్రైబ్స్ ని ఈ ఫిల్మ్ లో చూపిస్తానని. అండ్ పాండోరాలో కనిపించే నావీ ప్రజలందరూ కూడా మంచి వాళ్ళు, కాకపోతే ఈ ఫైర్ ట్రైబ్ కొద్దిగా నెగటివ్ షేడ్స్ లో ఉంటారంట. వాళ్ళ గెటప్స్, డిజైన్స్ అంతా కూడా కొద్దిగా రెడ్ కలర్ లో కనిపిస్తారంట. ఈ ఫైర్ నావీ ట్రైబ్స్ వాళ్ళ కల్చర్స్ గానీ అవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దాంతో పాటు ఎమోషనల్ హై స్టేక్స్ లో ఉంటాయని చెప్తున్నారు అనమాట. జేమ్స్ కెమెరాన్ గారిలో గొప్పతనం అది. ఆయన క్రియేషన్, విజువల్స్ పక్కన పెడితే ఎమోషన్స్ ని గట్టిగా ఆడుకుంటారు అనమాట. అండ్ ఈ సినిమా మీరు ఊహించినది కాదు, కానీ ఖచ్చితంగా మీరు కావాలనుకున్నదే అని చెప్పి అన్నారు. చాలు ఈ మాత్రం హైప్ చాలు, ఎలా అయినా సర్వే అయిపోయి ప్రపంచంలోని జన్మలోని ఒక్కసారైనా ఈ అద్భుతాన్ని, సినీ అద్భుతాన్ని థియేటర్ లో చూడడానికి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 19th రిలీజ్ కాబోతుంది. ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ ని అందుకే పెట్టారు. ఆ ఫైర్ ట్రేప్ గురించి ఎక్కువగా స్టోరీ ఫోకస్ అయి ఉంటుంది. దాట్స్ ఇట్ గైస్. ఇంకా ఈ D23 ఎక్స్పోలో చాలా రివీల్ అయ్యాయి, బట్ మెయిన్ స్ట్రీమ్ గా మనకు తెలిసిన వాటి గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని, అప్డేట్స్ ని మీతో షేర్ చేసుకున్నాను. తర్వాత రివీల్ అయిన ఫోటోస్ ని, లీక్ అయిన ట్రైలర్ బ్రేక్ డౌన్స్ ని తర్వాత మాట్లాడుకుందాం. అలానే ఆ ఫోటోస్ ని కూడా ఇన్స్టాలో షేర్ చేసుకుందాం. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు వాళ్ళకి కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.